దిక్కు వారు బలిగా ఇస్తానన్నారు. చూడండి ఎవరు వచ్చారు చివరకు? అతని కుమార్తె తండ్రులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొను. ఆ తర్వాత మాట చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆమె కాక అతనికి మగ సంతానమే కాని ఆడు సంతానమే కాని లేదు. ఏందట? ఒక ఇద్దరు ఉన్నారా? ఏమో ఒక కూతురు పోతే ఇంకో కూతురు ఉంది అనుకోవటానికి. ఏమండి, పోనీ మనం పరిచయం చేయటానికి ఒక గంట పంపిమంటేనే మన కుమార్తెలను పంపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఇప్పుడు. క్రైస్తవులుగా, ఆధునిక క్రైస్తవులుగా జీవించే మనం. కానీ ఆయనైతే తన ఏకైక కుమార్తెను తన చేతులతో బలివ్వాల్సిన పరిస్థితి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పానే, ఒక తల్లికి వచ్చి ముందేమో మొక్కుకుంది, అయ్యా నా కొడుకు నీ సేవ కొరకు సమర్పిస్తానని. మంచిగా చదువుకొని ఉద్యోగం వచ్చేసరికి పెద్ద ఉద్యోగం అయ్యారు, వదులుకోలేకపోతున్నాం అంటుంది. అంటే ఉద్యోగాన్ని వదులుకోలేని మనస్తత్వం ఉన్నటువంటి భ్రష్టమైన మనస్తత్వాలు నేటి క్రైస్తవులది. ఆనాడైతే అన్న మాట ప్రకారము తన ఏకైక కుమార్తెను దేవుని పని కొరకు తన చేతులతో బలిగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు చాలా మంది సేవకులకు నలుగురు కుమారులు ఉంటే నలుగురు కుమారులు సేవకులకు సమర్పించుకుంటున్నారా? నలుగురు మంచి మంచి ఉద్యోగాలు చూసుకుంటున్నారు. అవునా? ఎవడన్నా పనికి మాలోడు ఉందంటే వాడిని సేవకు ఉంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. సంఘంలో పరిచర్య, యవనస్తుల పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘంలో యవనస్తులు ఎంతో ఉపయోగకరంగా ఉండాలి. మరి సత్యాన్ని ఎరిగిన సంఘాల్లో యవనస్తులు ఉపయోగకరంగా ఉంటున్నారా? యవనస్తులు కాదు, వృద్ధాప్య స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ముగింపు మాటలో చెప్పుకుందాం మాటలు. కాబట్టి యోఫ్త ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నారంటే, తాను మొక్కుకున్న రీతిగా తన ఏకైక కుమార్తెను ఒకసారి బలించిన తర్వాత మరలా నాకు గుర్తుకొస్తుంది దేవా ఒకసారి చూసుకుంటుందండి కలిసిదండి. పోనీ ఇప్పుడు మాదిరిగా ఫోటోలు ఉన్నాయా? టెక్నాలజీ వచ్చిందా? ఆ బతుకున్నప్పుడు వీడియోలు తీసుకొని ఆ చచ్చిపోయిన తర్వాత చూసుకోవడానికి లేదు. అంటే గమనించాలి, ఇక్కడ వాళ్ళలో ఉన్న కృతజ్ఞత అంత గొప్పదైంది. అందుకోసమే దేవుడు మనకు కూడా వాళ్ళంటి వాళ్ళు మాదిరిగా ఉండటానికి రాయించాడు. మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని. మరి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? సంఘము కొరకు సంఘము బలంగా విస్తరింపబోయినను సమయమందును అసమయమందును సువార్త ప్రకటించటకు దేవుడు మనకు పెద్ద పెద్ద వస్తువులను సమకూరుస్తుంటే వాటిని సద్వినియోగం చేసుకునే మనసు మనకుందా? వాటి పట్ల కృతజ్ఞత చెల్లించే మనసు మనకుందా? ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా, ఆలోచన చేసుకోవాలి. మనము ఈనాడు మనకి ఇవ్వబడిన సంతానమును వారంలో ఒక అర్ధగంట కూడా దేవుని పరిచర్య కొరకు పంపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలా మంది. నెలకోసారి జరిగే సత్క్రియకు పంపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఎంత దౌర్భాగ్యకరమో ఈ మాటలు చెప్పాలంటే.
మరి నెలకొకసారి అర్ధగంట కూడా పంపలేని మన విశ్వాసం ఎక్కడ? మీ దేవునికి ఇచ్చిన మాట కొరకు అసలు మనలో తన జీవితంలో ఎప్పుడు కట్టికి కనపడకుండా వెళ్ళిపోతున్నా సరే సిద్ధపడినటువంటి యోక్త విశ్వాసం ఎక్కడ? ఆలోచన చేసుకుంటున్నావా ప్రియ సహోదరి సోదరుడా? ఆలోచన చేసుకుంటున్నావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మనము తల్లిదండ్రులుగా మన బిడ్డలను విశ్వాసంలో పెరగాలంటే వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. వాళ్ళు ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. వాళ్ళు చదువులో రాణించాలంటే దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. అదేంటండి, చదువులో రాణించాలంటే రేం బదులు చదివితే మంచి ఫలితాలు వస్తాయి కంటే రేయం బదులు కాదు, ఇంకా 24 గంటలే కంటే ఎక్కువ సమయం ఉండి చదివినా ప్రయోజనం లేదు దేవుని కృప లేకపోతే. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, యోక్తాకి ఎవరు చెప్పారండి? యోక్తాకి ఎవరు చెప్పారు? అబ్రహాము వచ్చామని చెప్పిండా? అయ్యా ఇదిగో నన్ను బలిగా మందు మోరే పర్వతం వద్దకు వెళ్ళి నేను ఆ యొక్క కత్తి తీసుకొని వేసే లోపుకొని ఆగమండు, అలాగే నీ కుమార్తెను కూడా అలాగే ఆపుతాడని చెప్పారా అన్న? మళ్ళా సీక్రెట్ గా ఫోన్ లో మాట్లాడారా? బ్రదరు ఈ విషయం వచ్చి ఎట్లా అంటాడు, మీ దగ్గర ఎట్టండి అని ఆయన మళ్ళా మాట్లాడుకున్నారా? చాలా మంది విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాగే యోఫ్తాతో అబ్రహాం మాట్లాడాడా? అసలు అప్పుడు మొబైల్ అందుబాటులో ఉందా? మరి ఎలాగైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తన ఏకైక కుమార్తె బలిగా ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన సంతానాన్ని బలిగా ఇవ్వటం దేవుడు ఎరుగు. అసలు బలిని కోట్ల కొడత నిబంధనలు దేవుడు బలిని కోట్ల. మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని కొద్దిగా ఆయన పని కొరకు కేటాయించమని కోరుతుండ, అంతేనా? ఇంకేమైనా కోరుతుందా? కొత్త నిబంధనలు ఎవరైనా బలి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అది కాబట్టి యోఫ్తా ఏ రీతిగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు? ఏ రీతిగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు? తనకు ఒక్క కుమార్తెను సైతము దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము చూడండి 30వ వచనం చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేస్తేవి, నీవు నన్ను తల్లడింపు చేయవారిలో ఒకటిపై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీస్తాను, పర్లేదు అడ్జస్ట్ అవుతాను అన్నదా? ఏం బ్రదరు, ఏందమ్మా పంపించలేదంటే, అయ్యగారు అబ్బాయికి కాలు నొప్పండి, చెయ్యి నొప్పండి, నీరసం ఉన్నదండి, నీరసం ఉండి పండుకుండండి, పాపం లేపలేకపోతున్నా. సోమవారం నుండి శనివారం వరకు పాపం స్కూల్లో కాలేజీలో అలిసిపోతుండగా బ్రదరు. అవునా? ఎవరితో కూడా అంతే అనుకోవచ్చులే మరి. ఏమండు? కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తేవి, నీవు నన్ను తల్లరింప చేయవారిలో ఒకటి ఉన్నాడు అని అంటూనే ఒక గొప్ప మాట అన్నాడు, ఒక విలువైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేననగా
ఆ బిడ్డ కూడా చూడండి, నిజంగా అసలుకి ఎలాంటి విశ్వాసులు ఒక్కలేం జరుగుతారంటే భూతత్వం వ్యక్తి వెతికినా కూడా దొరకనండి. చూడండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఏముందండి? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఇవాళ ఏమంటున్నారంటే, బ్రదర్తో నేను చెప్పాను పరిచర్యకు వస్తున్న మా అబ్బాయి అంటే, నువ్వు చెప్పింది అది, నేను చెప్పలేదుగా బ్రదర్తో, నువ్వు అన్నది నేను అనలేదుగా, నేను చెప్పానా అని ప్రశ్నిస్తూ ఉన్నారు తల్లిదండ్రులను. పరిచర్యకు వెళ్ళమని తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉన్నారు నేటి సమాజంలో ఉంటే యవనస్తులు. అంతేనా? అవునా? యువత కుమార్తెకు మనంత జ్ఞానం లేదు. ఎందుకంటే మనలాగా వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో చదువుకోలేదు కదా, మళ్ళాగా ఫ్యాషన్కి బట్టలు వేసుకోలేదు కదా. అవునా? మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి కుమార్తె, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండే కుటుంబము అయినా సరే ఏమంది? ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను, మరియు ఆమె నా కొరకు చేయవలసినదేనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా చెలికత్తెలను పోయి. ధనవంతులు అలా కాదా? చెలికత్తెలు ఎవరు కొట్టారండి? బేరోడు కొట్టారా? ధనవంతులు కొట్టారా? లోకంలో ఇప్పుడు కూడా 10 మనుషులు ఎవరు కొట్టారు? గుడిసెలు ఉండేవాళ్ళకి బేరోడు కొట్టారా 10 మనుషులు? అంటే తన చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యాతత్వం గురించి ప్రలోభించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తతో కూడా పోయి కొండల మీద తన కన్యాతత్వం గురించి ప్రలోభించిన. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి అతను తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. కన్యాతత్వం తీసుకోవడానికి పోయిందంటే వేరే అర్థం తీసుకోవడానికి పోలేదండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 40 వర్షం ఏం చెప్తున్నాడు? ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటకద్దు. ఆమె ఎందుకు సమయం అడిగిందో తెలుసా? కుమార్తె తన యవ్వన ప్రాయములు బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు ఆ సమయాన్ని అడిగింది. ఆ సమయాన్ని ఆమె అడిగింది. ఆమె తన యవ్వన ప్రాయం బట్టి తనకు దేవుడు ఆ యొక్క తన తండ్రి మాట చొప్పున ఆ యొక్క దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆమెను దేవుడు వాడుకుంటున్నటువంటి విధం బట్టి దేవునికి కృతజ్ఞతగా చెల్లించుటకు ఆమె వెళ్ళింది. అంతేగాని ఆమె లోక కార్యకలాపాలు జరిగించడానికి అయితే వెళ్ళలే. అది ఇజ్రాయేలీల వంశం అంతా కూడా ఆ సంఘటన జ్ఞాపకం ఉంచుకుందట. ఇజ్రాయేల్ వంశం అంతా కూడా ఆ సంఘటనను జ్ఞాపకం ఉంచుకుందట. ఈనాడు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే మన కుమారులు కూడా దేవుడు పరలోకంలో జ్ఞాపకం ఉంచుకుంటాడు.
పరలోకంలో జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా ఒకసారి ఆలోచన చేసుకోండి. చివరికి యోఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చాడా లేదా? ఆ తర్వాత బేద విధవరాలు ఎవరు? చాలా మంది తెలుసు భేద వివరాల గురించి, కానుకలు అప్పుడు వింటూ ఉంటాం కాబట్టి. లోకాసు వార్త 21వ అధ్యాయానికి రండి. లోకా 21. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారదూచును. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ భేద వివరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయో వేసినని వారితో చెప్పాను. ధనవంతులకి అంత ధనం ఇచ్చినా కూడా వాళ్ళు కృతజ్ఞత చూపలేదు. కానీ భేద వివరాలకి కొద్దిగా ఇచ్చినదు ఆమె పూర్తి స్థాయిలో కృతజ్ఞత చూపింది. పూర్తి స్థాయిలో కృతజ్ఞత చూపింది. ఇవాళ పరిస్థితి కూడా అంతే. ధనవంతులైన వారికి దేవుని పనికి ఇచ్చే మనసు ఉండదు. నిజంగా భేదలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు లేని స్థితిలో కూడా. కాబట్టి ధనవంతులందరూ ఏం చేస్తున్నారు? తమకు కలిగిన దానిలో కొద్దిగా ఇస్తున్నారు. కానీ భేద వివరాలు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉంది? రేపు నేను ఏమి తినాలి అనేది లేకుండా దేవుడు నాకు ఈ 2 కాసులైనా ఇచ్చాడే, వీటిని బట్టైనా నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆమె ఇచ్చింది. మరి ఈనాడు విధవరాల మాదిరిగా కృతజ్ఞత కలిగి ఉంటాన్ని మనం ఎంతమటుకు సిద్ధపాఠం కలిగి ఉంటున్నాము? అది ఇచ్చే ధన విషయంలో కానీ, చేసే పని విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. అంటే ఇక్కడ ఆమె కానుక ఇచ్చిందంటే అసలు కానుకలు ఎక్కడ సేకరిస్తారు? కానుకలు ఎక్కడ సేకరిస్తారు? సంఘంలోనైనా. అంటే ఆమె దేవుని ఆరాధించడానికి వచ్చిందని అర్థం. మరి ఆమెకు దేవుని తిట్టాలి లేదుగా. ఇవాళ ఆరాధన పోతే, ఇవాళ రావాల్సిన రాకపోతే రేపు నేననే ప్రశ్న ఆమెకెందుకు రాలా? ఆమెకు అంత తెలివి లేదు కాబట్టి. అవునా? ఆమె తిక్కలు కాబట్టి రాలా. అవునా? మనం బాగా తెలివి ఉండడం కాబట్టి మనకు ఆ ఆలోచనలు వస్తున్నాయి. ఏ రోజు కూడా వేస్ట్ చేయకూడదు, ప్రతిరోజు సంపాదించాలనే ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇదేంటి పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. భేద వివరాలు ఎన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నదో ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. ఆ భేద విధవరాలి స్థితితో పోల్చుకుంటే ఈనాడు మనకిచ్చిన స్థితి చాలా ఉన్నతమైన స్థితి. ఆదివారం వస్తే మటన్ చికెన్ లేనిది కడుపులోకి అన్నం బాదు.
మటన్ చికెన్ లేని కడుపులోకి అన్నం పోదు మనకి ఇవాళ. మరి మన స్థితి అలాంటిది. బయటకు వస్తున్నామంటే మంచిగా రెడీ వస్తాం. కాబట్టి బేరవరాలు ఎటువంటి కృతజ్ఞతను చూపింది. ఈనాడు మీరు నిజంగా మన హృదయాల మీద చేయి వేసుకొని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, బేద విధవరాలను మనతో పోల్చుకుంటే ఎన్ని విషయాల్లో మనం కృతజ్ఞత చూపుతున్నాము, ఎన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. చివరకు వాక్యాన్ని శ్రద్ధగా వినే విషయంలో కూడా చాలా మంది కృతజ్ఞత చూపలేకపోతున్నారు. ఎక్కడికి వచ్చి రకరకాల ఆలోచనలు నిద్రపోతేది కొంతమంది, ఇంటి దగ్గర కుటుంబం గురించి ఆలోచించేది కొంతమంది, స్నేహితులు ఎవరు బర్త్డే పార్టీ పిలుస్తారని ఆలోచించేది కొంతమంది, ఒకవేళ బర్త్డే పార్టీ పిలిస్తే ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించేది కొంతమంది. రకరకాల మనుషులు ఉంటారు సంఘంలో. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. బేద వివరాలు కాదు ఆమె అంటే ఈ అన్ని ఆలోచనలు ఎవరు లేరు కాబట్టి, ఆమె పిలిచేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కానుక ఇచ్చిందా? తన వద్దనుడు కానుక మొత్తం ఇచ్చిందా? అవునా? అలా ఆలోచన చేసుకుంటే మనకంటే పాపలు ఎవరు ఉండరు. చూడండి, ఆ తర్వాత ఫిలోమోను అనే వ్యక్తి కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎవరు తెలుసా? ఫిలోమోను ఎవరు? ఫిలోమోను అసలు ఈ పేరు బైబిల్లో ఉందా? రెండు సంవత్సరాల క్రితమే ఇప్పుడు నాగేశ్వరరావు గారి కుటుంబం ద్వారా కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలోమోను పత్రిక గురించి చెప్పారు. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు మరి నాకైతే. ఫిలోమోను పత్రిక గురించి చెప్పారు. ఆ పత్రిక సారాంశం ఏందనేది, ఆ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది. ఫిలోమోను చూడండి, ప్రతికూల పరిస్థితుల్లో సహితము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు. పోయిన ఆదివారం చెప్పిన వాక్యమే గుర్తులేదు కానీ బ్రదర్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమో ఎప్పుడో చెప్పిన వాక్యం గుర్తుందా అని అడుగుతున్నారు అనుకున్నారా మనసులో? నేనంటే గుర్తుపెట్టుకుంటాను, మరి నాకంటే అవసరం కాబట్టి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. కొత్త నిబంధనలోనే ఉంటది, పాత నిబంధనలు ఎతకండి. ఎక్కడ? తీతుకు తర్వాత ఉంటది, తిమోతి తర్వాత తీతుకు ఉంటది, తీతుకు తర్వాత ఫిలోమోను. అంటే మనం బైబిల్ ఎప్పుడు చూడం కదా, మనకు ఎట తెలిసింది? ఆదివారం దుమ్ము దులుపుతున్నాయా గట్టిగా. చూడండి ప్రియులారా, 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక్క అధ్యాయం ఉంటుంది. నీ ప్రేమను గూర్చి ప్రభువు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా,
పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిను. ఎవరు గురించి మాట్లాడుతున్నారండి? పైనే ఉంది, ఆ హెడ్డింగ్ లోనే ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఎవరు ఈ ఫిలోమోన్ అంటే? ఎవరు అనేది చరిత్ర తెలుసుకోవాలంటే ఈ ఫిలోమోన్ పత్రిక మొత్తం చదువుకోవాలి. పౌలు గారు ఒకప్పుడు వాక్యం చెప్పి క్రీస్తులో నడిపించిన వ్యక్తి, మంచి విశ్వాసి, బాగా ధనవంతుడు. దగ్గర ఒనోసీము అనే ఒక పనివాడు ఉన్నాడు. ఆ ఒనోసీము దగ్గర ఒక విషయమై దగ్గర నుంచి పారిపోయి ఆ పౌలు వద్దకు చేరాడు. పౌలు మళ్ళా ఒనేసీమును తీసుకొని ఇద్దరు ఒకే జైల్లో ఉన్నప్పుడు తీసుకొని ఆయన కూడా వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? కొత్త వాళ్ళ దగ్గర పోయినప్పుడు ముందు వాళ్ళ చరిత్ర మొత్తం ముందు అడుగుతాం, ముందు వాక్యం చెప్పాం, అవునా? కానీ పౌలు గారు ఏం చేసిందంటే ముందుగా ఆయనను దేవుళ్ళే నడిపించి ఆ తర్వాత అడిగిండు, ఎక్కడయ్యా నీ అడ్రస్ అన్నప్పుడు, ఇదిగో నేను పలాని ఫిలోమోన్ దగ్గర పనివాడిగా ఉన్నాను, ఈ కారణం చేత నేను ఆ దగ్గర నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఆ ఫిలోమోనుకు ఈయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. పౌలు పత్రిక రాస్తూ ఉన్నాడు, లెటర్ రాస్తూ ఉన్నాడు. ఫిలోమోనా, ఒకప్పుడు నిన్ను ఎలాగో నేను నడిపించానో తెలుసుగా నీకు. ఇప్పుడు ఒనేసిమును కూడా అలాగే నడిపించాను. అతను నీ దగ్గర పనివాడే కావచ్చు. క్రీస్తులో రాకమునుపు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత పనివాడు అనేది యజమానులు అనేది ఉండకూడదు. సంఘంలో అందరూ కూడా సహోదరులే. సంఘం బయట అతను నీకు పనివాడే. అర్థమవుతుందా అని చెప్తూ, నీ విశ్వాసం గురించి నాకు తెలుసయ్యా, నీవు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటావో నాకు తెలుసయ్యా. ఇప్పుడు కూడా నువ్వు దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నావయ్యా అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారు అంటే పౌలు గారి ద్వారా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాడు మన గూర్చి మన తోటి విశ్వాసులు సాక్ష్యం ఇచ్చే పరిస్థితిలో మనం ఉంటున్నాం. మన విశ్వాసం ఉంటుందా? అసలు నేటి క్రైస్తవ సత్యం ఎరిగిన ప్రభు కట్టిన సంఘాల్లో ఐక్యత ఉంటుందా? ఉండటం లేదు. రాజకీయ నాయకుల ప్రత్యర్థులు ఎదురైతే ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటా ఉంటారు. ప్రత్యర్థి ఎదురైనప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ గృహాలకు ఏడిపోతారు, ఏడు గృహాలు వాడిపోతారు. కానీ లోన్ మొత్తం కక్షలే ఉంటాయి. నేటి సత్యం ఎరిగిన వాళ్ళ మనసులో కూడా అలాగే ఉంటున్నాయి. నా మాట జల్లాలని. అప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి వాళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకి ఇలాంటివి ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఫిలోమోను ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఉంటే ఉండొచ్చు దేవుని పని, కానీ మరి మా మేనేజర్ సెలవులే, నన్ను ఏం చేయమంటారు, నాకు అవకాశం లేదు, నన్ను ఏం చేయమంటారని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు.
అవునా? బాప్తిని తీసుకొని కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన గృహాల ద్వారా బాప్తిని తీసుకొని అనేకులకు సత్య సువార్త చెప్పాల్సిన వాళ్ళు ఆ రీతిగా కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు చెల్లించకుండా, నేను బాప్తిని తీసుకున్నా కదా అని పరలోకంలో టికెట్ కొనుక్కున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నారు. వీళ్ళే నేర్చుకోవట్లేదు వాక్యానికి, వాళ్ళకేం పోయి చెప్తారు? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది నేటి క్రైస్తవ సమాజం. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఫిలోమోను ప్రతికూల పరిస్థితిలో కూడా ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడి పట్ల, తన తోటి సహోదరి సహోదరుల పట్ల. ఈవేళ మనలో ఎవరైనా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు చేయాలని ఆలోచన ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతగా మోటివేట్ చేసినా కూడా, మోటివేట్ చేసినప్పుడు మనిషి ఉన్నప్పుడు ఒక రీతిగా యాక్షన్ చేస్తారు, మనిషి లేనప్పుడు ఒక రీతిగా యాక్షన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు సమస్తమును మనకు సమకూర్చుతున్నాడు. ఎవరైనా నాకు ఏమి దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వలేదు, మంచి కుటుంబాన్ని ఇవ్వలేదు, మంచి భార్యని ఇవ్వలేదు, మంచి భర్తని ఇవ్వలేదు, మంచి బిడ్డలను ఇవ్వలేదు అంటే, అసలు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చిండు, ఆరోగ్యాన్ని ఇచ్చిండు, దానికంటే విలువైన భూమి మీద ఏమీ కూడా లేవు. నేను గ్రూప్లో ఒక వీడియో పెట్టాను నైట్, మరి ఎంతమంది చూసారో తెలియదు. దేవుడు నాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు అని అనుకునే మూర్ఖులారా, ఇదిగో వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అని. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, యోక్తా గాని, బేల వివరాలు గాని, ఫిలోమోను గాని, ఆదాము గాని, ఇస్సాకు గాని, నోవా గాని, వారికి దేవుడు సమకూర్చిన విధానాన్ని బట్టి వారు సమస్తము సమకూర్చిన దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తి క్రొత్త నిబంధన ఫిలోమోను, పాత నిబంధన పెద్దల కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి. ఎవరు? యోబు గారు. అవునా? ఆ వాస్తవంగా యోబు గ్రంథం అనేది పెద్దల కాలానికి సంబంధించింది. అది బైబిల్ వర్షంలోనేమో పాత నిబంధనలో ఉంటుంది. కాబట్టి యోబు గారు కూడా ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. క్రొత్త నిబంధనలు అయితే ఫిలోమోను గారు. అదే ఇవాళ మనమైతే డబ్బులు ఇచ్చినప్పుడు లోకస్తులు వ్యాపారస్తులు గోడి కొట్టినప్పుడు కళ్ళకద్దుకున్నట్టు దేవునికి కొద్దిగా సంతోషంగా కళ్ళకద్దుకుంటారు. ఆ తర్వాత మరలా యథా రాజా తదా ప్రజ. కాబట్టి మీరు దేని పిల్లరా, దేవుడు తనను శిక్షించిన తర్వాత కూడా ఆదాము కలిగి ఉన్న కృతజ్ఞతని జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తెను బలిగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఎలాంటి బాధాతప్తమైన హృదయమును యోఫ్తా కలిగి లేడు. ఈనాడు మన బిడ్డలు పరిచర్య చేయటానికి పంపిమంటే ముందుగా తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. కొంతమందికి అయితే అమ్మో నా బిడ్డలు నా ఇంట్లోనే పని చెప్పుకున్న వాడికి
మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచయం చేయాలా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు సమస్తము సమకూర్చుతున్నట్టు దేవుని పట్ల దేవుని వల్ల నీ కృతజ్ఞత ఏమి అని దేవుడు తీర్పు నాడు అడుగుతాడు. ఖచ్చితంగా తీర్పు నాడు అడుగుతాడు. భూమి మీద క్రైస్తవుడిగా జీవించిన జీవితకాలం మొదలుకొని చనిపోయే వరకు ఎన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నావో, ఎన్ని విషయాల్లో ఆయన కోరినట్లుగా కృతజ్ఞత కలిగి ఉన్నావో, ఎన్ని విషయాల్లో నువ్వు కోరుకున్నట్లుగా కృతజ్ఞత కలిగి ఉన్నావో రికార్డ్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. జాగ్రత్త ప్రియ సహోదరి సోదరుడా, ఈనాటి నుండే, ఈ క్షణం నుండే జాగ్రత్త కలిగి ఉండు. ఆయనకి లెక్కప్పు చెప్పుకోవడానికి ఈ కృతజ్ఞత విషయంలో. మరి దేవుడు సంఘములకు విలువైన వస్తువులను ఇస్తూ ఉన్నాడు. వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటే వాటి ద్వారా ఆయన కుమారుని సత్య సువార్త అనేకులు చాటాలి. అనేకులు చాటాలంటే మనం ఏం చేయాలి? ఇంట్లో పడుకోవాలి. అవునా? ఏం చేయాలి? ఇంట్లో పడుకోవాలి. వర్షం వస్తుంది, జలప్రలయం వచ్చేంత వర్షం వచ్చిందంట. మన సహోదరు చెప్తున్నాడు, జలప్రలయం వస్తే బాగుండు అనుకున్నా, పేడరేమని పోయి ఉండ. జలప్రలయం వస్తే సంతోషంగా ఉండేది. ఫ్రెండ్స్ రమ్మన్నప్పుడు జలప్రలయాలు రావు. మిగతా ఏ పనులు పోయేటప్పుడు కూడా వర్షంలో తడుచుకుంటూ పోతా ఉంటారు. దేవుని సన్నిధిలో పరిచర్యకు దేవుడు ఇచ్చినటువంటి వస్తువును ఉపయోగించుకొని పరిచర్య కొరకు ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.